తెలుగు రాష్ట్రాలను వణికించిన వాయుగుండం ప్రస్తుతం కోల్కతాకు దగ్గరలో కేంద్రీకృతమై ఉంది. అది వాయువ్య దిశగా కదులుతూ ముందుకు వెళుతోంది. ఇది ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదని ఐఎండీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక తెలంగాణలో నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు. కాసేపు విపరీతమైన ఎండ, ఆ తర్వాత కొద్దిసేపటికే మేఘాలతో వాతావరణం భిన్నంగా ఉంటుందంటున్నారు. వాయుగుండం కారణంగా గాలి వేగం పెరుగుతుంది. రాష్ట్రంలో గంటకు 15 కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుందని అధికారులు తెలిపారు. గాలి వేగం బాగానే ఉండడంతో ఒక్కపోతకు ఛాన్స్ లేదంటున్నారు. తెలంగాణలో 35 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో తేమ శాతం మరింత తగ్గిపోనుందని తెలిపారు. ఇక ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అప్పటి వరకు భారీ వర్షాలకు అవకాశం లేదని అన్నారు. ప్రజలు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకోవచ్చన్నారు. అయితే వాతావరణంలో చోటు చేసుకునే అనూహ్య మార్పుల కారణంగా కొన్ని చోట్ల చిరుజల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.